మ్యాటర్ ఏంటి అంటే ఫ్రెండ్కి కాల్ చేసి మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్తాం. అయితే నీ బతికి ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? పేపర్ మీద తెచ్చిపోకు, ఏదో ఒకటి చేయదు. వాడు ఎక్కడ, అదే అబ్బాయి అక్కడ. అసలు నాకు ఏం తెలియదు, అబ్బాయి ఫోటో కూడా చూడలేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చిన్ను ఆఫీషియల్. తన రియాక్షన్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఎందుకంటే లవ్ జోలికే పోం కదా, డైరెక్ట్గా మ్యారేజ్ అనే పాటికి డౌట్ రావచ్చు. సరే ఓకే, ఏమంటది ఏంటనేది తెలుసుకుందాం. ఓకేనా? కాల్ చేస్తా, స్టార్ట్ చేద్దాం. ఏమంటారో చూద్దాం. హలో శృతి, శృతి ఏం చేస్తున్నా? హలో శృతి, నేను చిన్నుని. నెంబర్ ఎక్కడదే? ఇది పెద్దమ్మది. చెప్పు, ఏం చేస్తున్నా? ఇప్పుడు దాకేంటి? పడుకోలే. నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా? ఏమైందా? ఏమైంది? మ్యారేజ్ ఫిక్స్ చేశారే. నాకేం అర్థం కావట్లా. అబ్బా జోక్ కాదే బాబు, సీరియస్ గానే చెప్తున్నా. ఏం అర్థం కావట్లా, ఏం చేయాలో అర్థం కావట్లా. సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనవా? ఏమోని ఏం అర్థం కావట్లా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే నీకే చెప్తున్నా, ఏం సజెషన్ ఇస్తావని. వెళ్ళిపోమంటావా, చచ్చిపోమంటావా? కాదు కాదు, మాట్లాడి ఎందుకు వద్దని చెప్పి చెప్పు, నాకు మొత్తం చెప్పి డీటెయిల్స్ చెప్పు. నాకేం తెలీదు, అబ్బాయి ఎవరేం తెలీదు, జస్ట్ ఫిక్స్ చేశారు అంతే. అయితే మన పేరెంట్స్ మైండ్ ఎప్పుడు ఎలా అవుతుందో తెలియదే. ఒకసారి ఫిక్స్ అయితేనే కరదాక నువ్వు ఫస్ట్ అని అన్నా సరే అది ఫిక్స్ అంటుకట్టేస్తారు. ఇప్పుడు ఏం చేయమంటావు? పెళ్లి చేసుకోవాలంటావా, చచ్చిపోవాలంటావా, ఏంటి? ఏమి ఎలా మాట్లాడుతావు? ఎందుకు చేసుకుంటాను? నీకు ఇంకేం మంచిగా ప్లానింగ్స్ ఉన్నాయి లైఫ్ లో, ఇద్దరు చేసుకోవాలని లేదు కదా. నాకేం అర్థం కావట్లేదు, సడన్ గా ఫిక్స్ చేశారు. ఏం చేయాలో అర్థం కావట్లా. ఇంట్రెస్ట్ లేదు, మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదు, తెలుసు కదా నీకు కూడా. అప్పుడే ఎందుకు ఏం చేసుకోవాలి? పెళ్లి చేసుకొని టైం వేస్ట్ తప్ప ఏం ఉండదు. మమ్మీ మొన్న చెప్పారు, ఇట్లా మ్యారేజ్ ఫిక్స్ చేస్తున్నాను, చేసుకుంటావా లేదా అది ఇది అని అంటున్నారు. నేను అన్నాను, నేను చేసుకోను, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంట్రెస్ట్ లేదు వాటి మీద, నేను చేసుకొని మ్యారేజ్ చేసుకోను అని చెప్పా. అంటే లేదు లేదు చేసుకోవాల్సిందే, ఎన్నాళ్ళు ఉంటారా అని చెబుతున్నా. అదిగో ఒకసారి ఫిక్స్ అయిపోయింది అనుకో, చేయాల్సింది చేయాలి వరకే. నువ్వు ముందు అలాగా నేను ఎలా ఉంటే అసలు ఏం తెలియదు నాకు, అసలు ఏం తెలియదు మ్యాటర్. చెప్పు, ఏం ఇదంతా కావాలి లేకుండా చచ్చిపోతే ఏ కావాలి ఉండదు. ఏంటి లైఫ్ అవే కాదు. నేనైతే ఎన్నో చేసి 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 వచ్చాను. ఇప్పుడు లేనా మంచిగా చెప్పు. బట్ ఉన్నది ఒక టెన్షన్ అయితే, ఇప్పుడే ఎంట పెట్టేస్తాడు ఆడుతానని. ఏమో నాకేం అర్థం కావట్లా. ఇట్లా సడన్ గా షాక్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేను నేను. ఇంత సడన్ గా నాకు అర్థం కావట్లేదు. మీరు అన్నట్టు నచ్చట్లేదు మీ ఇంట్లోకి అనడం బరువు అయిపోయి నువ్వు. ఏమో నాకు అదే అర్థం కావట్లా. ఇంట్లో ఆడపిల్లగా పుడితే అంతేనేమో మనకి లైఫ్. అట్లా ఏంటి షాకింగ్ న్యూస్ ఏంటో వినలేక చచ్చిపోతున్నా. బాబు అది కాదు, చూడు మమ్మీ కనీసం చూపియాలి కదా. ఎవరు ఏదో ఏ క్లాస్ చెప్పకుండా ఫిక్స్ అయితేనే చేసుకోవాల్సిందంటే ఎలాగో నువ్వు గట్టిగా ఉండాలి ఫస్ట్. ముందు నువ్వు అన్నావు అనుకో, ఇంక నీకు ముడి కట్టేస్తే అయిపోద్ది, ఇంకా బతుకు అక్కడికి. ఏమో నాకేం అర్థం కావట్లా. చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ఏమైపోతాను ఇంకా నాకేం అర్థం కావట్లా. చెప్పు, నేను చేసుకున్నంటే చేసుకున్నాను, ఇప్పుడు చేసుకున్నాను లేదు. నాకు ఒక 2-3 years తర్వాత చెయ్యండి నాకు చెప్పు. వాళ్ళ మాట కాదు అనలేం కదా. కాదు అనలేము, చెప్పేది వాళ్ళ మాట కాదు అనలేము. ఇటు మన లైఫ్ వేస్ట్ చేసుకోలేము. మధ్యలో ఏంటి ఉంది,
ఏ గోళ లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోతే ఏముండదుగా. అట్లా ఆలోచించు. అది ఒక సొల్యూషన్ కాదు లైఫ్, అర్థమైందా? అది అనుకుంటే అనుకునేదందరూ అదే అవ్వాలి వస్తే. ఎందుకు అంత దూరం వెళ్తావు? ఏమో నాకేం అర్థం, మాట్లాడు, ఇంటోళ్ళతోనే మాట్లాడు. నాకేం అర్థం కావట్లా. ఎక్స్పెక్ట్ చేయలే లైఫ్ లో ఏంటో. కాసేపు ఆనందంగా ఉంటాం అనుకునే టైంకి ఏదో ఒకటి. ఆనందంగానే మాట్లాడితే దేవుడికి కూడా నచ్చలేదు. ఏమో అలానే అనిపిస్తుంది. చివరికి ఆ దేవుడికి కూడా నచ్చట్లేదు. ఏం చేస్తాం, టైం బాగాలేదు. కానీ మ్యారేజ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చేసుకుంటున్నావు, ఇష్టం లేనిది ఎప్పటికీ ఇష్టం లేనితో ఎప్పటికీ ఉండలేదు. ఇదంతా కాదు. ఇప్పుడు ఏంటి చెప్పు, ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళని ఎదిరించలేము, వాళ్ళకి ఇష్టం లేదని చెప్పలేము. ఎదిరించలేవే పక్కనే అది ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎదిరించలేము అంటే మరి అడిగి సరే మరి మీ అమ్మ అలాగే చెప్తుంది చేసుకోలేదు. నేను చేసుకోను. ఎదిరించలేను అంటున్నావు కదా. నేను చేసుకోను. సరే ఇదంతా కాదులే అయితే. సరే నీ దగ్గరికి వచ్చేస్తా అయితే. మీ అందరికి జాతి ముఖ్యమై ఉండొచ్చు, కానీ నాకు వీడే ముఖ్యం. చెప్పుకుంటాను మమ్మీకి. ఏం చెబుతా? చెప్తున్నా నేను నాకు పర్లేదు, చెప్పుకుంటాను. ఇక మన ఇద్దరం కలిసి ఇక ఎంజాయ్ చేయొచ్చా? అది ఎలా పక్కన పెడితే నీకు టెన్షన్ పోతుంది కదా. అంతేగా. ఎంజాయ్ చేయాలని రాసి పెడితే పక్క చేస్తున్నాయి బాబు. ఏమో తెలియదు, నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి న్యూస్ వింటాను అని అయితే ఎక్స్పెక్ట్ చేయలే. ఇంత స్పీడ్ గా వింటానని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నువ్వు అందుకే నేను ఇంత చెప్తున్నా, అసలు నువ్వు ఏంటా, నీ రియాక్షన్ ఏంటా అనేది. అంటే ఆ టాపిక్ ఫోన్ ఇవ్వట్లా నాకు లేదుగా. అంత పర్టికులర్ గా డైలీ చేయటం అంతా ఏం లేదు నా దగ్గర. అందుకే అంత యాక్టివ్ గా అయితే అందుకే యాక్టివ్ గా అంత ఉండట్లేదు అని చెప్తున్నా. లేకపోతే నేను అదే చేయలేను అంటే ఇంకా నెక్స్ట్ ఆలోచించుతాం. చెప్పలేను అంటున్నావు, ఎందుకు చెప్పలేదు? లేదమ్మా, ఇప్పుడు చెప్పు. ఏంటి అడుగుతున్నా? సీరియస్ అని. సీరియసేనా? నిజమే. నేను నమ్మవా ఏంటి? నిజాలు చెప్తే ఎవరు నమ్మరు. నేను నిజాలు చెప్తే అసలు ఫస్ట్ టైం మీ దగ్గర నుంచి వింటున్నాను నేను. ఫస్ట్ టైం వింటున్నానే. చూడు, ఫైనల్ గా ఒకసారి అడిగి చూడు ఇంట్లో. నేను కొంచెం డేట్ చేయి బాబా. చేయకపోతే అనుకో, సీరియస్ చెప్తున్నాను. ఆయనకి అంతగా తెస్తారు, అడిగి చేయడు. అంతగా తెచ్చుకుంటావా, ముందే ఒప్పుకుంటావా? అదేదో చేద్దాం, చెప్పి చూడు. సరే గాని. లేదు అన్ని ఆపాలి అని ట్రై చేసేది. సరే గాని చెప్పేది నువ్వు ఏం చేయాలనుకుంటే నువ్వు అదే చెయ్యి. నా గురించి నీకు హెల్ప్ చేస్తాను అన్నట్లు నేను ఉంటున్నావు. సరే సరే, ఒకటి చెప్తా విను. నేను పడేసి వచ్చాను. చెప్తా విను. చెప్పా. ఇదంతా ప్రాంక్ అనుకున్నా నేను. ప్రాంక్ బాబు ఇది. నీ రియాక్షన్ ఎలా ఉంటుందా? నీ ప్రాంక్ బాబు. సో అది గాయ్స్, ప్రాంక్ చేశాను నా ఫ్రెండ్ మీద. నమ్మించేసి ఆల్మోస్ట్ పూర్తి నమ్మేసింది. కానీ లాస్ట్కి ప్రాంక్ అని చెప్పాను, సీరియస్ అయిపోయింది. ఇక ఇప్పుడు నాతో మాట్లాడదో కూడా నాకైతే ఏం తెలీదు. నేను మళ్ళీ కాల్ చేస్తాను, అదిగో తనే కాల్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్ను ఆఫీషియల్. బాయ్ బాయ్.